ప్రభుత్వ ఉద్యోగులకు, అంగన్వాడీలకు, పోలీసులకు నా నమస్కారములండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం మీరు చూపిన తెగువ, అభిమానం, ఎండలో మీరు ఎంత కష్టపడ్డారో, మిమ్మల్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఆ డిపార్ట్మెంట్లో ఉండి ఓటు వేసేటప్పుడు మీకు ఓటు ఇక్కడ లేదని, ఆర్ఓ అప్రూవ్ చేయలేదని, మీరు అక్కడ అప్రూవ్ చేసుకు రావాలని, ఇలాగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక్కరు కాదు ఇక్కడ కాదని అక్కడ తిప్పినా కూడా మీరు ఓపికగా తిరిగి మీ ఓటుని వినియోగించుకున్నారు. అది సామాన్య విషయం కాదండి. దగ్గర 4,45,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు పోలని ఇదే మొట్టమొదటిసారి. పట్టుబట్టి ద్వేషం, పగ అనకూడదు, ద్వేషం, తమ యొక్క జీతాలు కానీ, తమ యొక్క పిఆర్సీ కానీ, తమ యొక్క డిఏ ఏరియాలు కానీ ఏది ఇవ్వకుండా, తమకు రావాల్సిన పిఎఫ్ కానీ ఏది సమయానికి లేకుండా నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, పోలీసులు కూడా తమ కర్తవ్యం నెరవేర్చారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు చూపిన ఇంత కష్టపడి మీరు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేశారంటే ఈ రాష్ట్రం పట్ల మీ ప్రేమ సుస్పష్టం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆల్మోస్ట్ 100%, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు 100% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసి జగన్ రెడ్డికి తేరుకోలేని దెబ్బ ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకొకసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను. రేపు 13వ తారీఖు అంటే సోమవారం 13వ తారీఖు ఇలాగే మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ మిత్రులకు చెప్పి మీరెంత తెగింపు, చొరవ తీసుకొని రాష్ట్రం కోసం, వచ్చే పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడ్డారో. అందుకే మీకు తెలుసు ఏం జరిగింది ప్రభుత్వం 5 సంవత్సరాలు. ఉద్యోగస్తులకి మీరు చూశారు కనుక ఆ యొక్క ఆవేశంతో మీరు ఉన్నారు కనుక మీకు ఖచ్చితంగా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి తెలియజేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలంటే మీ సహకారం కావాలని నేను మిమ్మల్ని కోరుకున్నాను. వారితో కూడా చెప్పి మీరు రేపు 13వ తారీఖు పొద్దున్నే వెళ్ళి 7 వెళ్ళి లైన్లో ఉండి ఓట్లు వేసేటట్టు చూడగలని నమస్కారం తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి దోహదపడుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువర్గాలకు, అలాగే స్నేహితులకు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు నా నమస్కారాలండి. నిజంగా పోస్టల్ బ్యాలెట్ చరిత్రలో ఎక్కువ ఓట్లు నమోదవడం, పోలవడం జరిగింది. ఇంకా నాకు తెలిసి ఇంకా అడిగారు, ఇతర రాష్ట్రాలకి డ్యూటీ మీద వెళ్ళిన వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏమన్నారు. అవి కూడా వస్తే దగ్గర 5 లక్షల దాకా ఉండొచ్చు ఓట్లు. అవి కూడా పడతాయి ఖచ్చితంగా. ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు మనకి అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఎంత వచ్చిందో అని ప్రతి నియోజకవర్గంలో అంతకన్నా భారీగా వచ్చి కూటమి గెలుస్తుందని మీకు అందరూ తెలియజేస్తున్నా అండి. ఇంకొకసారి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు వేసిన ప్రభుత్వ ఉద్యోగులకి, టీచర్లకి, అంగన్వాడీలకి, పోలీసులు అందరికీ సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.